నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. మనం చూసుకోవచ్చు గత 3 రోజుల నుంచి ముంబై మొత్తం మీద ఒక పేరైతే బాగా వైరల్ అవుతుంది. అదే సైఫ్ అలీ ఖాన్ పేరు. సో, ఈ పేరు మన తెలుగులో గూడా చాలామంది వినే ఉంటారు. మన రీసెంట్‌గా 'దేవరా' సినిమాలో కూడా ఆయన ప్రధాన పాత్ర అయితే పోషించడం జరిగింది. సో, ఆయన తెలుగు ప్రేక్షకులు కూడా చాలా సన్నిహితులని చెప్పుకోవచ్చు. సో, అలాంటి వ్యక్తికి మొన్న గురువారం ఉదయం 2 గంటల సమయంలో ఒక దుండగుడి చేతిలో ఆయనైతే కత్తిపోట్లయితే అనుభవించడం జరిగింది. సుమారు 7 కత్తిపోట్లయితే ఆయన ఒంటి మీద అయితే ఉండడం జరిగింది. ఈ 7 కత్తిపోట్లు ఎందుకొచ్చాయంటే వాళ్ళ ఇంట్లో చొరబడి ఒక దుండగుడు చొరబడి దొంగతనానికో సంథింగ్ ఒక ₹1,00,00,000 డిమాండ్ చేయడానికి ఇంట్లోకెళ్ళాడంట. సో, ఇంట్లోకెళ్ళిన సందర్భంలో వాళ్ళ కేర్ టేకర్ గమనించింది. ఎవరో సంథింగ్ ఒక వ్యక్తి లోపల తిరుగుతున్నాడు. అతని నీడ కనపడుతుందంట కేర్ టేకర్‌కి. సో, ఎళ్లి చూడగానే ఒక దొంగోడున్నాడు. సో, ఆ దొంగోడు ఎవరు అని ప్రశ్నించగానే ఆ పిల్లల మెడ మీద కత్తి పెట్టేసి ఏ ఏమని బెదిరిస్తా ఉన్నాడు. లేపుకొండ్రా సైఫ్ అలీ ఖాన్ లేపుకొండ్రా అని. సైఫ్ అలీ ఖాన్ రూమ్ వేరే దగ్గర ఉంటది. ఏమైంది? లేదు లేదు పిల్లల్ని వదిలేసాడని లోపల మారం చేస్తుంటే ఆమెను కూడా తన్ని ఒక మూలకు తరిమేశాడు. సో, అప్పుడు ఆమె గట్టి గట్టిగా అరవడంతో సైఫ్ అలీ ఖాన్ ఈ పిల్లల రూమ్‌లోకి రావడం జరిగింది. ఆ వచ్చిన సమయంలోనే సుమారు 6-7 కత్తిపోట్లయితే విపరీతంగా ఆయన ఛాతీ మీద పడడం జరిగింది. అదేవిధంగా వెన్నుముక పక్కన కూడా పడవడం జరిగింది. మిగతాయి మాత్రం ఒక చిన్న చిన్న ఇంజ్యూరీస్. మెయిన్‌గా అయితే మాత్రం 2 ఇంజ్యూరీస్ అయితే బాగా హైలైట్‌గా మనకు కనబడుతున్నాయి. సో, ఒకటొచ్చేసరికి వెన్నెముక భాగంలో, మరొకటొచ్చేసరికి ఛాతీ మీదంట. సో, ఈ ఛాతీ దగ్గర అదేవిధంగా వెన్నెముక దగ్గర కూడా చాలా తీవ్రంగా గాయాలైతే ఉండడం జరిగింది. మొన్న నైట్ అయితే మాత్రం డాక్టర్లు తెలియపరచడం జరిగింది. సో, అతనికైతే సీరియస్ కండిషన్ ఏం లేదు. అతనైతే కొంచెం నార్మల్‌గా ఉన్నట్టుగా మొన్న ముంబై లీలావతి హాస్పిటల్‌లో అయితే చెప్పడం జరిగింది. అతనికి ఏదైతే చేసిన ట్రీట్మెంట్ ఉందో అది వికటించింది. సో, మరలా ట్రీట్మెంట్ కోసం లండన్ నుంచి కొత్త డాక్టర్లు వస్తున్నట్టుగా మనకైతే వార్తలు రావడం జరుగుతుంది. సో, మరలా ఆయన ఆరోగ్యం అనేది చాలా క్షీణించిపోతున్నాడు. గంటకి ఆయన ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఒకవేళ ఇప్పుడు ఇలానే కొనసాగితే ఆయన మరికొద్ది రోజులు ఉంటారన్నట్టుగా లీలావతి హాస్పిటల్స్ అయితే యాజమాన్యం తెలపడం జరిగింది. సో, ఇదే దృష్టిలో పెట్టుకొని కరీనా కపూర్ ఆమె లండన్ నుంచి సెపరేట్‌గా డాక్టర్‌ని తెప్పించి ఆ డాక్టర్ ద్వారా మరలా ఆయన ట్రీట్మెంట్ పొందే విధంగా అయితే ఆమె అయితే చర్యలు చేపట్టడం మనకైతే తెలుస్తుంది. సో, అదేవిధంగా లండన్ నుంచి ప్రత్యేక డాక్టర్లు రాబోతున్నారు. వచ్చి మరలా సైఫ్ అలీ ఖాన్‌కి ఆరోగ్యరీత్యా ఏమన్నా సమస్యలున్నాయా? అదేవిధంగా వేరే దగ్గర ఏమన్నా సర్జరీస్ చేయాలంట. లైక్ ఎలా అంటే మన బ్యాక్ బోన్ పక్కన విపరీతమైన కత్తిపోటు ఉంది. సో, ఆ కత్తిపోటు భాగం దగ్గర ఒక సర్జరీ చేయాలంట. ఒక సినిమా కోసం కూడా సర్జరీ చేయాల్సినట్టుగా మనకి కనబడుతుంది. సో, అదేవిధంగా ఛాతీ భాగంలో కూడా విపరీతమైన కత్తిపోటు ఉండడం జరిగింది. అంటే ఇట్లా గుచ్చేసి ఇలా అన్నాడంట. సో, అన్న సందర్భంలోనే ఈ ఛాతీ భాగంలో మాత్రం పూర్తిగా ఒక స్క్వేర్ షేప్‌లో అయితే ఇక్కడైతే మనకు కనబడుతుంది. సో, మనం చూసుకోవచ్చు ఇవన్నీ ఇది ఛాతీ భాగం దగ్గర. సో, ఆ ఛాతీ భాగం దగ్గరే ఇదంతే అంటే చిన్న చిన్న రాడ్లేశారు. ఆ రాడ్ల దగ్గర మళ్ళీ ఇప్పుడు లండన్ నుంచి సెపరేట్ డాక్టర్‌లొస్తున్నారు. ఆ డాక్టర్‌లొచ్చేసరికి ఆయన చూసేసి ఏ విధమైన ట్రీట్మెంట్ ఈయనకి అందిస్తే త్వరగా కోలుకుంటాడనే విధంగా అయితే కరీనా కపూర్ అయితే చర్యలు చేపడుతుంది. అదేవిధంగా ఈరోజు నైట్‌కల్లా వచ్చేసరికి లండన్ నుంచి సెపరేట్‌గా డాక్టర్లు కూడా రాబోతున్నారు. సైఫ్ అలీ ఖాన్ ఏదైతే ఆరోగ్య పరిస్థితి మాత్రం ఇప్పుడైతే కొంచెం విషమంగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. నిన్న ఉదయం వరకు కూడా హాస్పిటల్ యాజమాన్యం అయితే ఓకే. నార్మల్‌గా ఉన్నారు. కానీ 2 కత్తిపోట్లు మాత్రం తీవ్రంగా ఉన్నట్టుగా అయితే లీలావతి హాస్పిటల్ యాజమాన్యం అయితే చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మాత్రం అయితే కొంచెం ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉంది. లండన్ నుంచి కొత్త డాక్టర్లు వస్తున్నారు. సో, దానికి సంబంధించిన వాళ్ళు డాక్టర్లు వస్తున్నారు. వచ్చి సరైన ట్రీట్మెంట్ అందజేసే అవకాశాలు అయితే మనకి లీలావతి హాస్పిటల్ అయితే కనబడబోతుంది. ఇదంతా ఎందుకు చేశారంటే మనం చూసుకోవచ్చు. ఎప్పటినుంచో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక పెద్ద పేరుంది. వాళ్ళకి అదేవిధంగా కొంతమంది ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, లేకపోతే మాఫియా కావచ్చు, వాళ్ళకి బాగా సన్నిహిత సంబంధాలు ఉంటాయి. సో, ఈ మాఫియాకి అదేవిధంగా ఈ సినిమా యాక్టర్స్‌కి చాలా సన్నిహిత సంబంధాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మాఫియాలు సంపాదించిన డబ్బు ఎక్కడ పెట్టాలో తెలియక సినిమా ఇండస్ట్రీకొచ్చి ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి ఆ హీరోని, ఆ హీరోయిన్‌ని మచ్చక చేసుకొని హీరోయిన్‌లతో శారీరక సంబంధాలు కలుపుకుంటారన్నట్టుగా ఒకప్పట్లో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. సో, అయినా సరే అక్కడ బాలీవుడ్ ఇండస్ట్రీ ఈ మాటలు మొత్తం ఖండించింది. అదేవిధంగా ఈ మాటలను కూడా కొట్టిపడేయడం జరిగింది. సో, మాఫియా అంతా కలిసి ఆ సినిమాకి బాగా ప్రొడ్యూస్ చేసి ఆ డబ్బు మొత్తం దాంట్లో పెట్టేసి ఇన్‌కమ్ టాక్స్ నుంచి తప్పించుకునే విధంగా అప్పట్లో మనం చాలా చాలా చూసాము. ఇప్పటివరకు నడుస్తూనే ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ కొంచెం అంచెలంచెలుగా వెదిగి నేషనల్ అవార్డ్ కూడా సంపాదించింది. అదేవిధంగా ఆస్కార్ అవార్డ్ కూడా సంపాదించింది. దాని తర్వాత మెల్లమెల్లగా బాలీవుడ్ ఇండస్ట్రీ తగ్గిపోయింది. ఇప్పట్లో మనం చూసుకోవచ్చు టాలీవుడ్ నుంచి అరే బాలీవుడ్‌కెళ్తుందా అని ఒక ఆశ్చర్యార్థకంగా మనం మాట్లాడే సన్నివేశాలు మనం చాలా చూస్తూనే ఉంటాం. ఎవరో ఎందుకు మన శ్రీలీల కూడా ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లో తిరుగుతా ఉంది. సో, ఆమెను ఆశ్చర్యంగా చూస్తా ఉన్నారు. సో, ఎందుకంటే బాలీవుడ్ ఇండస్ట్రీ ఒకప్పట్లో మన దేశాన్ని ఒక ఊపు ఊపింది. ఇప్పుడంటే కొంచెం తగ్గిపోయింది. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ అంటే మన దేశం మొత్తం ఒక ఊపు ఊపింది. సో, అలాంటి ఇండస్ట్రీలో చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్ట్‌లకి, పెద్ద పెద్ద సెలబ్రిటీలకి సరైన భద్రతా లోపం ఉంది. భద్రతా లోపం అసలకి
వాళ్ళకి సరైన సెక్యూరిటీ లేదు అన్నట్టుగా అయితే పెద్ద ఎత్తున అక్కడ వ్యతిరేక పార్టీల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అక్కడ మొత్తం 3 పార్టీలు ఉంటే ఇద్దరు ఎంపీలు ఉన్నారు అదే కాన్స్టిట్యున్సీకి సంబంధించినోళ్ళు. సో, ఆ ఇద్దరు ఎంపీలు గూడా ఏమంటున్నారంటే మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు. గవర్నమెంట్ తప్ప, లేకపోతే వాళ్ళ పర్సనల్ సెక్యూరిటీ తప్ప. అప్పటికి ఆ బిల్డింగ్ చుట్టూ అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ అంటే లోపలికి చీమ కూడా ఎళ్ళదు వాళ్ళ పర్మిషన్ లేకుండా. యాక్చువల్‌గా ఒక గేటెడ్ కమ్యూనిటీ ఎలా ఉంటదంటే సుమారు ఒక 70, 80 ఫ్లోర్‌లుంటాయి. 70, 80 ఫ్లోర్‌ల్లో గూడా ప్రతి ఒక్క ఎవరైతే ఆ అపార్ట్‌మెంట్ సంబంధించిన ఓనర్స్ ఉంటారో, ఆ ఓనర్స్‌కి సెక్యూరిటీ గార్డ్స్ ఫోను జేసి, "ఇగో మీ గురించి ఒకళ్ళొచ్చారు. లోపలికి పంపియమంటారా? వద్దా?" అని ఒకటికి 2 సార్లు ఎంక్వైరీ చేసిన తర్వాత లోపలికి పంపిస్తా ఉంటారు. అలాంటిది గేటెడ్ కమ్యూనిటీలోనే ఒక పెద్ద సెలబ్రిటీపై దాడి జరిగింది. సుమారు 7 కత్తిపోట్లు గుచ్చారు ఆయన మీదకి. ఇప్పుడు ఆయన ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పుడు ఆయన ప్రాణాలకు కూడా ప్రమాదం ఉన్నట్టుగైతే డాక్టర్లు తెలపడం జరిగింది. ఇప్పుడు ఆయన ప్రాణాలకి రక్షణ ఎవరు? సో, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్‌కెళ్ళడానికి ఆయన ఆటోలో వెళ్లారంట. అంటే ఎవరి మీద నమ్మకం లేక ఆటోలో వెళ్లారా? లేకపోతే ఆ సమయంలో కుటుంబ సభ్యులు లేక అట్లా ఎళ్లారా? కనీసం కింద సెక్యూరిటీ ఉంటారు గదా! లేకపోతే ఆ పక్కన ఫ్లోర్‌లో ఉంటారు గదా! ఒక సెలబ్రిటీకి ఆ విధమైన దాడి, గాయాలు జరిగినప్పుడు ఇంటి పక్కన అంటే ఫ్లాట్ పక్కనోళ్ళైనా సరే వెంటనే స్పందిస్తారు గదా! సెక్యూరిటీ గార్డ్స్ స్పందిస్తా ఉంటారు గదా! ఫ్లోర్ సెక్యూరిటీ కూడా ఉంటారు. లిఫ్ట్ సెక్యూరిటీ ఉంటది. సో, వాళ్ళందరూ గూడా వెంటనే స్పందిస్తారు గదా! ఎందుకింత లేట్ జరిగింది? 2:30 అప్పుడు అటాక్ జరిగితే 4:30 దాకా కూడా హాస్పిటల్ తీసుకెళ్ళలేదు సైఫ్ అలీ ఖాన్‌ని. వాళ్ళ పెద్ద కొడుకు ఆటోలో ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకెళ్లారంట. సో, ఎంత దారుణం అండి. ఒక పెద్ద సెలబ్రిటీకి ఈ విధంగా జరిగితే ముంబై రాష్ట్రంలో సాధారణ పౌరుడు బతకగలడా? మన బయటకి పెద్ద ఎత్తున వార్తలొస్తున్నాయి. ₹1,00,00,000 డిమాండ్ చేశాడు, 2,00,00,000 డిమాండ్ చేశాడు అన్నట్టుగా. ఎన్ని కోట్లని డిమాండ్ చేయని. కానీ ఒక పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అంటే ఇంకా ఒక డౌట్ అయితే అందరిలో వస్తుంది. అసలు లెక్కైతే 'షారుఖ్ ఖాన్‌ని' ఇట్లా చేద్దాం అనుకున్నారు. బట్ అక్కడ హై సెక్యూరిటీలో ఉండడం వల్ల 'సైఫ్ అలీ ఖాన్' మీద ఇట్లా దాడి చేశారు అన్నట్టుగా కూడా వార్తల్లో వస్తున్నాయి. ఒక గంటల వ్యవధిలోని కొత్త కొత్త మలుపులు, కొత్త కొత్త వార్తలు కూడా వస్తున్నాయి. సో, ఏది నమ్మాలో జనాలకు అర్థం కావట్లేదు. సో, ప్రస్తుతానికైతే మాత్రం లీలావతి హాస్పిటల్ అయితే చేతులెత్తేసారు. ప్రస్తుతానికైతే ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉంది. లండన్ నుంచి స్పెషలిస్టులు వస్తున్నారు. వచ్చి ఆయన బాగోగులు చూసుకొని ఆయనకి బ్యాక్ బోన్ సంబంధించిన ఏదైతే ఒక ఆపరేషన్ ఉందో, ఆ ఆపరేషన్ పూర్తిగా చేసిన తర్వాతే వాళ్ళైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. వాళ్ళని ప్రత్యేకంగా కరీనా కపూర్ పిలిపిస్తుంది. వాళ్ళ భర్తే కాబట్టి దగ్గరుండి ఆమె వ్యవహారాలన్నీ చూసుకుంటుంది. పొద్దున ఆమె ఒక ట్వీట్ కూడా చేసింది. ఏమంటే అది ఇప్పటివరకు మీడియాలో అదేవిధంగా ఫోటోగ్రాఫర్లు కావచ్చు, లేకపోతే మరికొంతమంది ఏదైతే ప్రజలకు చేరవేసే సమాచారాన్ని చేరవేస్తా ఉంటారో, సో వాళ్ళందరూ కూడా ఆమె అయితే విన్నవించుకుంటారు. ఏమనంటే ఇప్పటిదాకా మీరు మాకు చేసిన సహాయం మేము చాలా గౌరవిస్తున్నాం. ఎందుకంటే మీరందరూ మాకు అండగా ఉన్నారు, అండగా నిలబడ్డారు. కానీ ఇది మా పర్సనల్ లైఫు ఇంతటితో వదిలేయండి అన్నట్టుగా అయితే పొద్దున ఆమె ట్వీట్ చేయడం జరిగింది. అదేవిధంగా మా భర్తకి ఇట్లా జరిగిందని మేము చాలా బాధపడుతున్నాము. దీన్ని మీరు వివిధ కథనాలతో, వివిధ మార్గాలతో దీన్ని వేరే రకంగా రూపొందించవద్దు అన్నట్టుగా కూడా ట్వీట్ అయితే వేయడం జరిగింది. సో, ప్రస్తుత పరిస్థితి సైఫ్ అలీ ఖాన్ పరిస్థితి కొంచెం సీరియస్‌గానే ఉంది. లండన్ నుంచి డాక్టర్స్ వస్తున్నారు. ఆయన హెల్త్ బులెటిన్ కూడా రేపు మార్నింగ్ విడుదల చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది.